ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది. అక్రమాస్తుల చిట్టా విప్పుతోంది. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల విషయం మరువక ముందే మరో అవినీతి అధికారిని పట్టుకుంది ఏసీబీ. అవినీతి అధికారులు అంతు చూస్తున్న ఏసీబీ తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో దాడులు చేసింది. ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేసి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి మల్లారెడ్డిని అరెస్ట్ చేసి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. మల్లారెడ్డి అల్వాల్లోని నివాసంతో పాటు ఆయన బంధువులు బినామీలకు చెందిన 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో నిజామాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ లో మల్లారెడ్డి పెట్టిన భారీ ఆస్తులను అధికారులు గుర్తించారు. 4 లగ్జరీ ఇళ్లు, ఒక కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లతో పాటు ఏకంగా 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. వీటితో పాటు ఆల్వాల్లోని ఆయన ఇంట్లోనే 3,31,000 నగదును, 50 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దొరికిన డాక్యుమెంట్ల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.